హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను మీ అందరితో ఒక హారిబుల్ ఇంటర్నేషనల్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇందులో నా ఫ్లైట్ జర్నీ ఎలా ఉన్నింది, నేను ఫ్లైట్లో ఏమేమి తిన్నాను, నాకు ఏమేమి ఫుడ్ వచ్చింది, అసలు ఏం జరిగింది, అక్కడి నుంచి నేను ఎలా సాల్వ్ చేసుకుని మళ్ళీ ఇండియాకి వచ్చాను, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. ఎవరైతే మీ ఫ్రెండ్స్లో ఆర్ ఫ్యామిలీలో ఇంటర్నేషనల్ జర్నీ చేయబోతున్నారో వెరీ సూన్, లైక్ స్టడీస్ కోసం అబ్రాడ్‌కి వెళ్తున్నా, లేకపోతే ఇంటర్నేషనల్ జర్నీ ఏమన్నా చేస్తున్నా కూడా ఈ వీడియో అందరికీ యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. మీకు గుర్తుందా, రీసెంట్‌గా 2023 డిసెంబర్‌లో చెన్నై మొత్తం ఫ్లడ్స్ వచ్చేసింది. అండ్ ఎయిర్‌పోర్ట్ మొత్తం ఫుల్ వాటర్‌తో నిండిపోయి, ఏ ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వడం కానీ, టేక్ ఆఫ్ అవ్వడం కానీ ఏవి జరగలేదు. అన్ని ఆపరేషన్స్ అన్నీ స్టాప్ అయిపోయాయి. ఇది ఎగ్జాక్ట్‌గా ఆ టైంలో నేను చేసిన జర్నీ అనమాట. సో, అప్పుడు నా జర్నీ వచ్చేసి లండన్ హీత్రో ఎయిర్‌పోర్ట్ నుంచి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనమాట. మధ్యలో అబుదాబిలో మాకు లే ఓవర్ ఉన్నింది. ఒక 6 అవర్స్ ఏమో. అండ్ మాకు నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ వచ్చేసి చెన్నై ఎయిర్‌పోర్ట్ అనమాట. దెన్ అక్కడి నుంచి నేను బై రోడ్ మా ప్లేస్‌కి వెళ్ళాల్సొస్తుంది. సో, నేనెప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకున్నా కూడా చెన్నైకే బుక్ చేసుకుంటాను. ఇంకా నేను లండన్‌లో స్టార్ట్ అయ్యే ముందు రోజే నాకు తెలిసిందనమాట, ఇలా చెన్నైలో ఫుల్ రెయిన్స్ అది ఇది అనేసి. ఇంక వర్షమే గదా! ఏం కాదులే అని జెప్పేసి నేను నా ప్లేస్ నుంచయితే స్టార్ట్ అయిపోయాను లండన్‌కి. దెన్ నేనింకా హీత్రో ఎయిర్‌పోర్ట్‌లో ఇంకో 15 మినిట్స్‌లో చెక్ ఇన్ చేసేస్తాను అనగా మా అమ్మ ఫోను జేసి, చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో గూడా ఫుల్ వాటరొచ్చేసాయంట. ఆపరేషన్స్ అన్నీ ఆగిపోయాయి. అండ్ ఇంటి నుంచి గూడా చెన్నైకి ఏ కైండ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అవైలబుల్‌లో లేదు. బట్ ఎనీవేస్ నువ్వు ఇండియా రీచ్ అవ్వడానికి ఇంకో 15 అవర్స్ ఉంది గాబట్టి, ఆ లోపల అంతా క్లియర్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో, ఎక్కువ వర్రీ అవ్వద్దు. నువ్వొచ్చేసరికి అంతా సార్ట్ ఔట్ అయిపోద్దిలే. ఇట్స్ ఓకే అని జెప్పేసి అన్నారనమాట. ఆ న్యూస్ విన్నప్పుడే నాకు భయమేసింది. బట్ స్టిల్ ఒక హోప్, ఇంకా 15 అవర్స్ ఉంది గదా! వెళ్ళేసరికి అంతా ఆగిపోద్దిలే, వర్షమే కదా! క్లియర్ అయిపోతుంది. ఎయిర్‌పోర్ట్‌లో ఎందుకు అంత సేపు పాజ్ చేస్తారు అని చెప్పేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను. అండ్ హెత్రోలో అయితే నేను ఫ్లైట్ ఎక్కేసాననమాట. లండన్ టు అబుదాబి ఫ్లైట్. వన్స్ ఇంకా మనం ఫ్లైట్ ఎక్కిన తర్వాత మనకి సిగ్నల్స్ ఉండవు. అండ్ బయటేం జరుగుతదో అసలు తెలీదు. సో, ఇంకా ఐ వాస్ చిల్లింగ్ అనమాట. ఫుల్ వ్లాగ్స్ తీసుకుంటూ ఇంటర్నేషనల్ జర్నీ ఎలా ఉంటుంది, ఫ్లైట్‌లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అవంతా మీకు చూపిద్దామని చెప్పేసి వ్లాగ్స్ అన్నీ షూట్ చేసుకుంటూ ఉన్నాను. మోస్ట్‌లీ ఇంటర్నేషనల్ జర్నీస్ అంటే లాంగ్ జర్నీస్ ఉంటాయి కదా! లైక్ మోర్ దాన్ 6 అవర్స్ అలాగా. సో, మనకింక జర్నీలో బోర్ కొట్టకుండా చూడ్డానికి మూవీస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో ఉంటాయన్నమాట. ఇంగ్లీషు, రీజనల్ లాంగ్వేజెస్, దాంట్లో పాపులర్ మూవీస్ ఉంటాయి. మనకు నచ్చింది చూసుకోవచ్చు. అండ్ బోర్ కొట్టినప్పుడు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్, ఒకవేళ నిద్రొస్తే పడుకోవడానికి పిల్లో, బ్లాంకెట్, హెడ్‌ఫోన్స్, టూత్ ప్రే టూత్ పేస్ట్ అండ్ బ్రష్, ఇలా అన్ని బేసిక్ ఫెసిలిటీస్ అయితే ప్రతి ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ నేనప్పుడు బుక్ చేసుకున్నదైతే ఇతిహాద్ అనమాట. ఇతిహాద్ ఎయిర్‌వేస్. అప్పుడు నాకు ఇతిహాద్ మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉండింది. ఎందుకంటే ఇతిహాద్‌లో ప్రొవైడ్ చేసే ఫుడ్ నాకు చాలా నచ్చుతది ఫస్ట్. అండ్ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. నేను ఎయిర్ ఇండియాలో కూడా వెళ్ళాననమాట. ఎయిర్ ఇండియా నాకు అస్సలు నచ్చలేదు సర్వీస్. డొమెస్టిక్ ఓకే, కానీ ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ సర్వీస్ అయితే నాకస్సలు నచ్చలేదు. సో, ఒక 2 టైమ్స్ నేను ఇతిహాద్‌లో వెళ్ళున్నాను. నాకు ఇతిహాద్ అనిపిచ్చి ఇంక నేను ఇతిహాదే బుక్ చేసుకున్నాను. ఇంటర్నేషనల్‌లో మీల్ ఆప్షన్స్ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. వెజ్ కావాలనుకున్న వాళ్ళు వెజ్ తీసుకోవచ్చు. నాన్ వెజ్ కావాలనుకున్న వాళ్ళు నాన్ వెజ్ తీసుకోవచ్చు. మనకు ఒకవేళ ప్రీ బుక్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా వాళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్ళి మనం బుక్ చేసుకోవచ్చనమాట. బట్ ఎనీవేస్ మనకి ఫుడ్ ప్రొవైడ్ చేసేటప్పుడే అడుగుతారు, మీకు వెజ్ కావాలా? నాన్ వెజ్ కావాలా? అనేసి. నేనైతే ప్రతిసారి వెజ్జే తీసుకుంటాను. నాన్ వెజ్ అయితే అస్సలు టచ్ చేయను ఫ్లైట్స్‌లో. ఎందుకో తెలీదు, నాకు భయము. సో, ఇదొచ్చేసి జర్నీలో నా ఫస్ట్ మీల్ అనమాట. ఇన్ విచ్ ఐ గాట్ పన్నీర్ పులావ్, సలాడ్, డెజర్ట్, వాటర్, యాపిల్ జ్యూస్ అండ్ బటర్ రోల్ అనమాట. సో, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్, ఇతిహాద్‌లో నాకు ఫుడ్ నచ్చుతుంది అని చెప్పాను కదా! ఇది కూడా యాజ్ యూజువల్ బానే ఉన్నింది. ఐ హ్యాడ్ ఎ నైస్ మీల్. అండ్ దెన్ నేను కొద్దిసేపు మూవీస్ చూసాను. కొద్దిసేపు బుక్ చదువుకున్నాను. అండ్ దెన్ కొద్దిసేపయితే రెస్ట్ తీసుకున్నాను. చాలా మందికుండే ఫస్ట్ డౌటొచ్చేసి ఫ్లైట్‌లో వాష్‌రూమ్ ఉంటుందా? ఉంటే ఎంత పెద్దదుంటుంది అనేసి. ఈవెన్ నేను కూడా ఫ్లైట్ ఎక్కకముందు నాకు ఈ డౌటే ఉన్నింది. అందుకనేసి ఇది సడెన్‌గా గుర్తొచ్చి మీకు కూడా చూపిద్దాము అనేసి వాష్‌రూమ్‌కొచ్చి మరీ ఈ వీడియో షూట్ చేస్తున్నాననమాట. చాలా చాలా చిన్న వాష్‌రూమ్ అయితే ఉంటుంది. ఒక ఫ్లైట్‌ని బట్టి 2 వాష్‌రూమ్స్, 4 వాష్‌రూమ్స్, 6 వాష్‌రూమ్స్ ఉంటాయన్నమాట. ఇంకా అలా ఈ వీడియో షూట్ చేసుకొని మళ్ళీ నేను నా సీట్‌కి వెళ్ళేసరికి నాకు సెకండ్ మీల్ అయితే ఇచ్చారనమాట.
ఇందులో ఒక పిజ్జా రోల్ లాగా ఉన్నింది. దిస్ ఈజ్ ఆల్సో నాట్ బ్యాడ్, బావునింది. అండ్ దిస్ లెమన్ పుడ్డింగ్ సంథింగ్ ఏదో ఇచ్చారు. అది కూడా చాలా నచ్చింది నాకు. అండ్ దెన్ అలా కొద్దిసేపు ఒక 1 అవర్ ఏమో ఉన్నాను. దుబాయ్ వచ్చేసిందనమాట. ఇక్కడ నుంచి అస్సలు ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. సో, దుబాయ్‌లో దిగిన వెంటనే కూడా నా ఫోన్‌లో సిగ్నల్స్ ఏం రాలేదనమాట. ఇంకా డైరెక్ట్‌గా నా కనెక్టింగ్ ఫ్లైట్ ఏ గేట్ దగ్గర వస్తుందో చూసుకుందాము అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి స్క్రీన్ దగ్గరకైతే నేను వెళ్ళిపోయాను. తీరా స్క్రీన్ మీద చూస్తే నా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి చూపిస్తూ ఉన్నిందనమాట. అప్పుడు డేటా ఆన్ చేసుకొని, వైఫై ఆన్ చేసుకొని చూస్తే ఈ విషయం ఆల్రెడీ నా ఫ్రెండ్స్ నాకు ఇన్ఫార్మ్ చేశారు. దట్ నువ్వొచ్చే ఫ్లైట్ నీ కనెక్టింగ్ ఫ్లైట్ అయితే దుబాయ్‌లో క్యాన్సిల్ అయిపోయింది. నువ్వైతే టెన్షన్ పడొద్దు, ఏడవద్దు అని చెప్పేసి. ఓకే. ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఒక 1 అవర్‌లోనో, 2 అవర్స్‌లోనో లేదా 3 అవర్స్‌లోనో ఆర్ మళ్ళీ ఎప్పుడైనా సరే లేట్‌గా రీషెడ్యూల్ చేసి మళ్ళీ మీ ఫ్లైట్ వస్తుంది అని ఎవరన్నా చెప్తే కొంచెం పర్లేదు, ధైర్యంగా ఉంటుంది. కానీ మేము ఇతిహాద్ వాళ్ళ దగ్గరికెళ్ళి ఏంటి మా ఫ్లైట్ ఇలా క్యాన్సిల్ అయిపోయింది అని అడగడానికి వెళ్ళేసరికి అక్కడ చాలామంది ఇండియన్స్ ఎవరి ఫ్లైట్ అయితే చెన్నైకి వెళ్ళాల్సిన ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూర్చోనున్నారనమాట. కొంతమందయితే మరీ దారుణంగా ముందు రోజు ఆ ఆపరేషన్స్ ఎప్పుడైతే పాజ్ చేస్తారు ఇంక అనగా ఆ ఫ్లైట్‌లో దుబాయ్ నుంచి చెన్నై వరకు వెళ్ళి అక్కడ కేవలం వాటర్ ఉందని చెప్పేసి మళ్ళీ తిరిగొచ్చేస్తున్నారనమాట. సో, దే ఆర్ వెయిటింగ్, అంటే ముందు రోజు ఆఫ్టర్‌నూన్ నుంచి వెయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళని చూసేసరికి ఇంకా భయమేసింది. ఇప్పుడు ఏం జరుగుతది? మన పరిస్థితి ఏంటి? అని చెప్పేసి అక్కడ చాలా మందయితే ఇండియన్స్ ఉన్నారనమాట. నేనైతే ఫుల్ షివర్ అయిపోయాను. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అండ్ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే నా దగ్గర అసలు డబ్బులు లేవనమాట. నేను పౌండ్స్ అప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ కన్వర్ట్ చేసేసాను ఐఎన్ఆర్‌లోకి. ఎలాగో ఇంకా ఇంటికెళ్తాను కదా! ఇండియాలో దిగిన వెంటనే ఐఎన్ఆర్‌లో కావాలి అనేసి కొంచెం లిక్విడ్ క్యాష్ పెట్టుకున్నాను. అరౌండ్ 2, 300 అంతే. అది కూడా మా పేరెంట్స్ వస్తారు కదా! ఇంక నాకు ఐఎన్ఆర్ లిక్విడ్‌తో కూడా ఏముంది లిక్విడ్ క్యాష్‌తో పని అని చెప్పేసి ఐఎన్ఆర్ కూడా పెట్టుకోలేదు. అండ్ నా దగ్గర దీరమ్స్ కూడా ఏం లేదు. బట్ మీకైతే చెప్తున్నాను, ఎవరైతే ఇంటర్నేషనల్ జర్నీ చేయాలి అని అనుకుంటున్నారో, ఫర్ సపోజ్ మీరు ఇండియా నుంచి యూఎస్‌కెళ్తున్నారు ఆర్ యూకేకెళ్తున్నారు అని అనుకోండి. మీ దగ్గర ముందే యూకే అమౌంట్ లైక్ పౌండ్స్‌లో ఆర్ డాలర్స్‌లో కొంచెం మనీ అయితే ముందే కన్వర్ట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉంటదో తెలీదు. ఈవెన్ మీకు ఫ్లైట్ అక్కడికి డెస్టినేషన్‌కి రీచ్ అయిపోయిన తర్వాత కూడా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మొత్తం మనీతోనే ఇంకా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కాబట్టి మనీ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. సో, ప్లీజ్ మీరైతే ఇట్లా చేయకండి. కొంచెం మనీ అయితే కన్వర్ట్ చేసి పెట్టుకోండి. బేసిక్‌గా ఇలాంటి కేసెస్‌లో ఎయిర్‌వేస్ వాళ్ళే మొత్తం చూసుకుంటారనమాట. లైక్ మనకేమన్నా ఫుడ్ వాచర్స్ ఇవ్వడం, లేకపోతే అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం అలాంటివి చేస్తారు. బట్ నా కేస్‌లో ఏమైందంటే టూ మెనీ పీపుల్ ఉండడం వల్ల వాళ్ళకి కూడా ఇబ్బంది అయిపోయింది. వాచర్స్ ఇవ్వడం కానీ, అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం కానీ. అందుకని నాకంత ప్రాబ్లమ్ అయిందనమాట. బట్ థాంక్‌ఫుల్లీ అక్కడ నాకు కొంతమంది ఇండియన్స్ పరిచయమయ్యారు. వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చున్నారనమాట. ఇంక అందరం సేమ్ బోట్‌లో ఉన్నాం కాబట్టి నైట్ అంతా ఎయిర్‌వేస్ వాళ్ళ చుట్టూ తిరిగి, తిరిగి ఆ అబుదాబి ఎయిర్‌పోర్ట్ అంతా తిరిగేసి మార్నింగ్ లేచేసరికి మేమైతే మా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకున్నాము. లైక్ అప్పటికే ఇంకా చెన్నైలో సిట్యుయేషన్ బెటర్ అవుతూ ఉన్నింది కాబట్టి వాళ్ళు వేరే ఫ్లైట్స్ అయితే అరేంజ్ చేశారు అబుదాబి నుంచి చెన్నైకి వెళ్ళడానికి. అండ్ మేమందరం ఒకే టైంలో తీసుకున్నాం కాబట్టి అక్కడ పరిచయమైన వాళ్ళందరికీ ఒకే ఫ్లైట్‌లో మళ్ళీ వేరే సీట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇంక అక్కడి నుంచి నేను అబుదాబి నుంచి చెన్నైకైతే స్టార్ట్ అయిపోయాను. ఇంత కష్టపడి నైట్ అంతా నిద్ర లేకుండా తిరిగి తిరిగి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని మార్నింగ్ దుబాయ్‌లో ఫ్లైట్ ఎక్కి ఈవినింగ్ అంతా ఇండియా చేరితే ఫైనల్‌గా నేను చెన్నైలో స్ట్రక్ అయిపోవాల్సొచ్చింది. ఎందుకంటే చెన్నై నుంచి నా ప్లేస్‌కి కానీ, హైదరాబాద్‌కి కానీ, బెంగుళూరుకి కానీ ఎక్కడికి ట్రాన్స్‌పోర్ట్ అవైలబుల్‌లో లేదు. నాకేమో చెన్నై నుంచి బయటికెలా ఎళ్ళాలో తెలీదు. మా పేరెంట్స్‌కేమో ఇంటి నుంచి చెన్నైకొచ్చే ట్రాన్స్‌పోర్ట్ అవైలబుల్‌లో లేదు. ఇంకా అలాగా 1, 2 అవర్స్ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో నేను స్ట్రక్ అయ్యాక బై గాడ్స్ గ్రేస్ నా ఫ్లైట్‌లోంచే వచ్చిన ఒక ఫ్యామిలీ నాకు పరిచయమయ్యారనమాట. వాళ్ళేమో చెన్నై నుంచి విజయవాడ ఎళ్ళాలనమాట. ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళతో మాట్లాడి చాలా కష్టపడి ఒక ప్రైవేట్ వెహికల్ అయితే వాళ్ళు అరేంజ్ చేశారు. అది రెగ్యులర్ రూట్స్ నుంచి కాకుండా మొత్తం చెన్నై అంతా తిరిగి వేరే ఏదో కొత్త రూట్‌లో అయితే తీసుకెళ్తుంది. ఇంకా ధైర్యం చేసి నేనైతే వాళ్ళతో వెళ్ళిపోయాను. మిడిల్‌లో గూడూరు బైపాస్ మీదయితే నేను దిగేసాననమాట. మిడ్‌నైట్ 12:30, 1కి అట్లా నేను ఇంటికి చేరాను ఆ రోజు. సో, అదన్నమాట ఇప్పటి వరకు నా లైఫ్‌లో జరిగిన మోస్ట్ టెర్రిఫిక్ ఎక్స్‌పీరియన్స్. మీ లైఫ్‌లో కూడా ఇలా ఎప్పుడో ఒకటి జరిగే ఉంటుంది కదా! ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఈ వ్లాగ్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్లైట్ జర్నీస్ చేస్తుంటే ప్లీజ్ షేర్ దిస్ వ్లాగ్ విత్ దెమ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.